రామాండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా చేసిన అన్ని అందేం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సీజన్ 2 ఇక్కడ వైజాగ్ లో ఇంటర్నేషనల్ స్టేడియంలో జూన్ 27, 28 రోజున మేము తలపెట్టబోతున్నాం. ముందుగా ఆంధ్రాలో చేయాలనుకున్న వెంటనే మా క్రీడా శాఖ మంత్రి వాళ్ళని కలవగానే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చి మా సోదరులు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మా మాస్ లీడర్ గంటా శ్రీనివాసరావు గారిని నేను కలిసిన వెంటనే ఇక్కడ అందరికీ నేను సపోర్ట్ చేపిస్తా అని చెప్పి ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మా గంటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో పాల్గొనబోయే జట్లు డాక్టర్స్ నుంచి ఒక టీము, అదేవిధంగా IAS, IRS, IPS టీం ఒక టీముగా, అదేవిధంగా సినీ తారలు ఒక టీముగా, బుల్లితెర నటులు ఒక టీముగా, అదేవిధంగా కార్పొరేట్ వ్యాపార సంస్థ దిగ్గజాలు ఒక టీముగా, అదేవిధంగా 6 టీములు తలబడబోతు రాజకీయ నాయకులు ఒక టీముగా. ఒక మంచి విషయం చెప్పి ఇట్లా దేశభక్తిని జనాల్లో కొంచెం పెంపొందించాలి, మనము దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి జనాలు అని చెప్పి ఇలాంటి విషయాలు చెప్పడానికి జనరల్ గా చెప్తే ఎవరికి ఎక్కదు కాబట్టి ఒక మంచి సమయం సందర్భం ఉండాలి కాబట్టి ఈ క్రికెట్ మ్యాచెస్ ద్వారా, అంటే ఇప్పుడు నిన్న RCB గెలిచింది, నిన్నటి వరకు ఏ ఫీవర్ లో ఉన్నామో మనకు తెలుసు, నెక్స్ట్ మళ్ళీ ఏంటని ఎత్తుతూ ఉంటారు మన వాళ్ళందరూ, అంత ఫీవర్ ఉంటుంది. That ECL, that is the Elite Celebrity League, is coming to Vizag in such a big way and with such a noble cause. అంటే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేయడం ఒకటి, అది ఒక నోబెల్ కాజ్ కోసం చేయడం వేరే సంగతి అని చెప్పాలి. ఎందుకంటే వీరికి వచ్చిన ప్రతి అమౌంట్ కూడా ఒక మన కోసం జీవితాల్లో అర్పించిన జవాన్లు కుటుంబాలకి సమర్పిస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. And we should really encourage this. It is going to be an extravaganza of sport, cricket, which runs in everybody's blood in India, as well as it is going to be fun. Sir, patukondi sir.